జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అకలంక దేశభక్తుడు, జాతీయ భావాలతో జనసేన పార్టీని స్థాపించింది. ఈ దేశంలో కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి, ప్రజలంతా కూడా సమైక్యంగా నిలబడి జాతి ప్రతిష్టని నిలపాలని చెప్పి అహర్హం తపన పడే వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్. ఆయనకు నిర్దిష్టమైన ఆశయాలు ఉన్నాయి, సిద్ధాంతాలు ఉన్నాయి. ఆ సిద్ధాంతాలు కానివ్వండి, ఆశయాలు కానీ అన్నీ కూడా దేశ సమైక్యత కోసం, దేశ అభివృద్ధి కోసం, అలాగే రాష్ట్ర అభివృద్ధి కోసం, రెండు వేరు రాష్ట్రాలు అయినా కూడా రాష్ట్ర ప్రజల సమైక్యత కోసం ఆయన తప్పిస్తూ ఉంటారు. ఈ దేశంలో అనేక రాజకీయ పార్టీలు, అనేక మంది రాజకీయ పార్టీ నాయకులు ఉన్నారు. కానీ నిస్వార్థంగా తాను అనుకున్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పే ఏకైక వ్యక్తి మాత్రం పవన్ కళ్యాణ్. ఆయన ఏది చెప్పినా కూడా అది జాతి శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని చెప్పే విషయాలు తప్ప తన యొక్క స్వార్థ ప్రయోజనం కోసం మాట్లాడతారు. ఇప్పుడైనా రాజకీయాల్లో ఎవరైనా కూడా తమ భవిష్యత్తు గురించో, తమ పార్టీ భవిష్యత్తు గురించో ఆలోచిస్తూ ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ అంత భిన్నంగా దేశ ప్రగతి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం తప్పించే వ్యక్తి, ప్రజల మధ్య ఒక సామరస్య వాతావరణం ఉండాలని చెప్పి ఆలోచన చేసే వ్యక్తి. ఇటీవల ఢిల్లీలో జాతీయ సమైక్యత విషయంలో వారు మాట్లాడిన మాటలు కానీ, ఇటీవల కాకినాడలో రాష్ట్రానికి పట్టిన రుగ్మతల గురించి మాట్లాడిన విషయంలో కానీ ఆయన నిర్మోహమాటంగా, నిర్భయంగా ఏ రాజకీయ నాయకుడు మాట్లాడిన విధంగా మాట్లాడి దీన్ని వారి ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. మనం అవునన్నా కాదన్నా ఈ రాష్ట్రానికి పట్టిన చేయడన్నది కులతత్వాలు. అలాగే తెలంగాణలో వాళ్ళకి ప్రాంతీయతత్వం ఉంది, తమ ప్రాంతం గురించి ఆలోచిస్తారో అది మంచిదో రకం. కానీ ఇక్కడ మనం అన్నీ కూడా కులాల ఏది మాట్లాడినా కూడా దాని కోణంలో ఆలోచిస్తున్నాం. కులాల మధ్య ఒక సామరస్యాన్ని సాధించే పరిస్థితులు లేకుండా చేస్తున్నాం. తద్వారా రాష్ట్రానికి అపకీర్తి సాధించి పెడుతున్నామని చెప్తున్నాను. ఇక ఆవేదన పవన్ కళ్యాణ్ మాటల్లో రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని చెప్తున్నాను.